అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రయాణం తెలంగాణలో ప్రారంభమవుతుంది అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ఇప్పటికే మీకు 2014లో బైఫర్గేషన్ జరిగినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం అవ్వాలి. సో స్నేహపూర్వకమైన వాతావరణం కానివ్వండి, ఆ రిలేషన్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎంత కాదన్నా కూడా బీఆర్ఎస్కి మద్దతుగా నిలబడుతున్నారు తెలంగాణ రాజకీయాల్లో. కాకపోతే ఇక్కడ జనరల్గా ఏమైందంటే సార్, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎవరు? కాంగ్రెస్ భావజాలము, ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో తెలంగాణలో వచ్చేసరికి కాంగ్రెస్ ఆ రోజున అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉండిపోవటం వల్ల కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారానికి దూరమైనా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జీవంతో ఉంది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ భావజాలం కలిగిన క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్లో ఉండిపోయారు. సో రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రాణములా ప్రేమించే అభిమానులు మాత్రము, మరియు సెటిలర్సు, ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన జరిగినా కూడా ఇప్పటికీ కూడా ఆంధ్ర వాతావరణాన్ని కలిగి ఉండే ఖమ్మం జిల్లా, బోర్డర్లో ఉండే నల్గొండ జిల్లా, అక్కడ మాత్రం ఇప్పటికి కూడా కాంగ్రెస్కి ఎంత అభిమానం అంటే కాంగ్రెస్ యొక్క పార్టీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే బీఆర్ఎస్తో ఆ రోజు పొత్తు పెట్టుకొని ఒకవేళ తెలంగాణలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటే, రాష్ట్రం విడిపోవడానికి కారణమైన బీఆర్ఎస్తో వైఎస్ఆర్సీపీ పొత్తు అనేది డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా నష్టం అయితే చేసేది. సో ఆ రోజున వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం పార్టీకి చాలా మంచిగా చేసింది. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వం కంప్లీట్గా. అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో కూడా పోటీ చేసింది. ఖమ్మం పార్లమెంట్ను గెలుచుకోగలిగింది, 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగారు ఖమ్మంలో. అలాగే కొన్ని ప్రధానమైన ప్రాంతాలలో మంచి నెంబర్ ఆఫ్ ఓట్స్ కూడా తెచ్చుకోగలిగారు. అంటే మీకు పుత్తా ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, అట్లా మీరు తీసుకుంటే చాలా నియోజకవర్గాల్లో మంచి నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 20,000, 25,000 అట్లా మంచి నెంబర్ ఆఫ్ ఓట్సే దక్కించుకోగలిగారు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే అంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేరు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఏమైంది అంటే ఆంధ్రాలో అంటే రాష్ట్రం విడిపోవడానికి కారణమైన పార్టీతో పొత్తు అనేది వైసీపీకి నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజున పొత్తులు వీటన్నిటికీ పోకుండా తెలంగాణలో ఇక పార్టీ మనం కొనసాగించట్లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లో మనం పార్టిసిపేట్ చేయట్లేదు అన్నారు. ఆ తర్వాత పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకున్న తర్వాత రకరకాల పార్టీల్లో వెళ్ళి జాయిన్ అయ్యారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు, అలాగే కొండ సురేఖ్ గారు ఉంటారు. ఇట్లా పార్టీ తరఫున ఉన్నవాళ్ళు వేరు పార్టీలు వాళ్ళ రాజకీయ జీవితాన్ని చూస్ చేసుకొని మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ మీరు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కానీ తీసుకుంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 4 పార్టీలు ప్రతి ఒక్కళ్ళకి మంచి నెంబర్ ఆఫ్ ఓట్ షేర్ ఉంది. దానివల్ల ఏంటంటే 30% ఓటింగ్ వచ్చిన పార్టీ డెఫినెట్లీ ఆ పర్టికులర్ స్థానం నియోజకవర్గంలో గెలుపుని గ్యారంటీగా 30%తో తెచ్చుకోగలదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఒక్క పార్టీకైనా తీసుకోండి, అంటే మీకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ టీడీపీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. టీడీపీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కాంగ్రెస్కి ఉన్నారు. హిందూ భావజాలంతో కొంచెం ఎదుగుతూ వాళ్ళ నుంచి కొంత వీళ్ళ నుంచి కొంత తెచ్చుకుంటూ బీజేపీ కూడా కొంత పర్సంటేజ్తో ఎదుగుతూ ఉంది. కానీ ప్రధానమైన పోటీ అసెంబ్లీ ఎలక్షన్ అంటే మీకు ఉండేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ప్రత్యక్ష రాజకీయాల్లో పొత్తులో భాగంగా కొన్ని ఎమ్మెల్యే స్థానాలు తెచ్చుకొని కానీ పోటీ చేస్తేనేమో అది డెఫినెట్లీ బీఆర్ఎస్కి దెబ్బ. ఎందుకంటే టీడీపీ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళారు. ఇప్పుడు ఆ క్యాడర్ కొంత 2% మళ్ళీ టీడీపీ తెచ్చుకోగలిగిన అక్కడ తగ్గే ఓటింగ్ పర్సంటేజ్ డెఫినెట్లీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ గెలుపుకు కారణమైంది. అలాగే మీకు వైసీపీ కానీ మళ్ళీ వచ్చి పోటీ చేస్తే పొత్తులో బీఆర్ఎస్తో పొత్తులో పోటీ చేయగలిగితే 3-4% ఓటింగ్ని కాంగ్రెస్ ఓటింగ్ని చీల్చగలగలదు వైఎస్ఆర్సీపీ. అంటే గ్యారంటీగా కాంగ్రెస్ యొక్క ఓటమిని శాసించగలదు, బీఆర్ఎస్ యొక్క గెలుపును కూడా శాసించగలదు.
బీఆర్ఎస్ గెలుపుని శాసించగలదు అని అంత గట్టిగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీకు అర్థమవటానికి, అసలు బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు ఏంటి? ఖమ్మంలో ఇంతవరకు వాళ్ళు అంటే అసలు వాళ్ళ రిప్రజెంటేషనే లేని స్థాయిలోనే ఉన్నారు ఈ రోజుకి కూడా. నల్గొండలో బాగా వీక్గా ఉన్నారు. ఆ 2 జిల్లాలను స్వీప్ చేయడంలోనే కాంగ్రెస్ ముందంజ ఉంటుంది. వీళ్ళకి మేజర్ ఫెయిల్యూర్ ఏడైతే ఉందో ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. అది అంత గట్టిగా ఎలా చెప్పగలం అంటే, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచాడనో, 3 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయనో, 2014ని నేను రిప్రజెంట్ చేసి ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ దాన్ని చూపించి నేను చెప్పట్ల. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగినా, లేదు ఒక వినాయక నిమజ్జనాలు జరిగినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగనంత వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్లు, డీజేలు, పాటలు పెట్టుకొని ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉండే మనం ప్రతిసారి ప్రతి 3 నెలలకి ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున తెలంగాణలో 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తే ఖమ్మంలో హోర్డింగ్స్, బ్యానర్స్ పడ్డాయి. సో ఖమ్మంలో అంత బలమైన క్యాడర్ ఉన్నారు. మరియు మీకు భద్రాచలం ఏరియాకి వెళ్ళేసరికి అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఏ స్థాయిదంటే, ఈ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని గెలిచే పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నేను చెబుతుంది ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న నాయకులు అవ్వచ్చు, మంత్రి పదవుల్లో ఉన్నవాడు సైతం ఆ నియోజకవర్గంలో ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఓట్లను దండుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను వాడుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు దేవుడితో సమానం, ఆయన నుంచే నేను రాజకీయాలు అనేవి చాలా వరకు నేర్చుకున్నానని కూడా ఆయన మాట్లాడారు. బట్టి విక్రమార్క గారు అయితే ఆయన పూజ గదిలో దేవుళ్ళందరితో పాటు రాజశేఖర రెడ్డి గారి పటం పెట్టుకొని పూజ చేసుకుంటారు ఆయన. అంటే అంతలా అభిమానం. మీకు మహబూబ్ నగర్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, నిజామాబాద్ అవ్వచ్చు, హైదరాబాదు, మీకు గ్రేటర్ హైదరాబాద్ అవ్వచ్చు, ప్రతి చోట వైఎస్ఆర్సీపీ అభిమానులు. 1 రాజశేఖర రెడ్డి గారి భక్తులు, 2 జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్సు భారీ స్థాయిలో ఉన్నారు. నేనేమి ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా 3-4 ఎమ్మెల్యే సీట్లు, 1-2 ఎంపీ సీట్లో గట్టి పోటీ ఇవ్వగలదు. అంటే మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీలో, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అండ్ ఖమ్మం, నల్గొండ పార్లమెంట్లో వాళ్ళకి బలమైన క్యాడర్ ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంది. అలాగే 3-4 ఎమ్మెల్యే సీట్లు కూడా అంటే ఇండివిజువల్గా పోటీ చేసినా గెలవదు. అయితే బీఆర్ఎస్తో కానీ పొత్తుకి ఒప్పుకొని పోటీ చేయగలిగితే డెఫినెట్లీ బీఆర్ఎస్ని గద్దెక్కించే సత్తా వైఎస్ఆర్సీపీకి అయితే ఉంది. సో ఖమ్మము, నల్గొండలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ రావటం వలన వీళ్ళకి 3-4% కాంగ్రెస్ ఓటు చేరటము అండ్ ఖమ్మంలో బలమైన క్యాడర్ ఉన్న వైఎస్ఆర్సీపీ మద్దతుతో బీఆర్ఎస్ ఎప్పుడైతే గెలవగలిగిందో వాళ్ళ గెలుపు ఇప్పుడు జనరల్గా ఏమైంది అంటే, ఈ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్కి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది 3-4% యాడ్ అవుతుంది. అండ్ వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇంకో 3-4% ఓటు యాడ్ అయితే వాళ్ళు అవలేలగా అంటే కేక్ వాక్ అంటారు చూడండి, అంత ఈజీగా విక్టరీని చేరుకోగలరు. దాంతోపాటు నేను ఇదివరకు కూడా చెప్పున్నా, మళ్ళీ చెప్తానండి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు, బహిరంగంగా కష్టపడ్డారు, చేశారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాల కంటే కూడా టీడీపీ జెండాలు ఎక్కువ ఎగిరినాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అసలు హైదరాబాద్ పట్టణంలో ఏది ఎక్కడ ఉండాలో మేమే పెట్టాం, మా నాయకుడే పెట్టారు, ఇది ఏడు ఉండాలి ఆడ ఉండాలి అంటే హైదరాబాద్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందే మా నాయకుడు అని చెప్తారు కదా. అంటే ఇప్పటికీ ఒకటి ఏంటంటే, ఆంధ్ర వలస ఓటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారని చెప్తున్నారు. అది అవాస్తవం అంట నేను. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, సెటిలర్స్ అనొచ్చు, వలసదారులు అవచ్చు, ఇక్కడ ఓటు హక్కు ఉన్నవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వృత్తిరీత్యా అవచ్చు, రకరకాల వ్యాపార రీత్యా అవచ్చు, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఓటు హక్కు ఉన్నవాళ్ళు 2 పార్టీలు వాళ్ళు ఉంటారు. అంటే మీకు టీడీపీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీ మద్దతు అంటే పరోక్షంగా మద్దతు తెలిపితేనే బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గెలిచింది. బహిరంగంగా టీడీపీ తిరిగితే కూడా ఒక స్థానం గెలవనప్పుడు ఏ పార్టీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నట్టు హైదరాబాద్లో? కామన్గా వైఎస్ఆర్సీపీ కదా. సో వీటికి తోడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ఓటర్స్ భారీ స్థాయిలో ఉంటారు తెలంగాణలో. ముస్లిం మైనారిటీ ఓటర్స్లో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజే వేరు. ఎందుకంటే దేశంలోనే ప్రప్రథమముగా ముస్లిం మైనారిటీస్కి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.
ముందుగా 5% సపరేట్ రిజర్వేషన్ అన్నారు. సరే కోర్టుకు వెళ్తే ఏదైనా కానీ రాష్ట్ర పరిధిలో 50%ను మించి రిజర్వేషన్లు రాకూడదు అని చెప్పారు. సో ఆ పరిస్థితుల్లో అప్పటికే 46% అన్ని రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ కలిపి 46% ఉన్నప్పుడు ఆయన వీళ్ళని కొత్త కేటగిరీ బీసీ కింద క్రియేట్ చేసి ఆ 4% ఇవ్వగలిగేది వాళ్ళకి ఇచ్చారు. సో ముస్లిం మైనారిటీ వాళ్ళకి దేశంలో ప్రప్రథమంగా రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. సో ఇప్పటికి కూడా ఎంఐఎం పార్టీ సైతం ఆంధ్ర రాజకీయాల విషయంలో కూడా ప్రతిసారి ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారి మీద మాకున్న గౌరవరీత్యా రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని పిలుపునిస్తూనే ఉంటారు ప్రతి ఎలక్షన్కి. అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రం ఎంఐఎం పదే పదే స్మరిస్తూ గొప్పగానే చెప్తే రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏ రోజు కూడా వాళ్ళు దూషించడం కానీ తక్కువ చేసి మాట్లాడిన చరిత్ర లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ తెలంగాణలో వచ్చి పోటీ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ముస్లిం ఓటర్లో కూడా భారీ స్థాయిలో చీలిక ఉంటుంది. అంటే ఈ ముస్లిం ఓటర్లు జనరల్గా ఏమవుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ చీలిక ఉంటుంది. అంత భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్స్ని చీల్చుకెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. అంటే కేసీఆర్ గారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒకవేళ తెలంగాణలో పార్టీ పెట్టడానికి కేసీఆర్ ఏమైనా అంటే వద్దని కనుక మాట్లాడితే ఏమైనా వెనకంజ వేసే అవకాశం లేదంటే ఒకవేళ పార్టీ పెట్టే ఉద్దేశమే లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రత్యక్షంగా బీఆర్ఎస్కు నేను మద్దతు ఇస్తున్నానని ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉంటాయి? అంటే పార్టీ కొత్తగా పెట్టవసరం లేదు సార్. ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్న పార్టీ ఇక్కడ పోటీ చేయొచ్చు. అయితే పోటీ ఒకప్పుడు ఎందుకు వద్దనుకున్నారు అనేది ఫస్ట్ థింగ్. ఒకప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు వద్దనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రజలు అప్పుడు కూడా 3 అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంటు స్థానాన్ని ఇచ్చారు. చాలా స్థానాలలో గౌరవప్రదమైన ఓటింగ్ని ఇచ్చారు. కానీ ఆ స్థాయి మనది కాదు, మనం ఇంకా ఎక్కువ రావాలి అనేదో, లేదు అంటే ఆంధ్ర పాలిటిక్స్ మీద ఫుల్ ఫోకస్ పెడదామనే ఉద్దేశంతో మిత్రపక్షంలాగా ఉన్న బీఆర్ఎస్కి ఇబ్బంది కలగకూడదు అనుకోను పొత్తు లేదు అంటే ఇక్కడి నుంచి పోటీ విరమించుకున్నారు. అలా అని 2014లో విరమించుకోవాలి. అదే బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు జాతీయ పార్టీలు సైతం అంటే పైనేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బాగా గొడవపడుతూ కొట్టుకుంటూ ఉంటాయి. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి. తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ను ఓడియటం కోసం బీజేపీ కాంగ్రెస్ అనైతికమైన మద్దతుతో వ్యవహరిస్తున్నాయి, కళ్ళకు కనపడుతున్నాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడు అంటే రాజకీయాన్ని రాజకీయంగా చెయ్యాలి అని మాత్రం ఇప్పటిదాకా చేయలేదనుకుంటా. నేనైతే నాకున్న వెరీ క్లారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంలా చేయలేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు డెఫినెట్లీ మనం ఎన్నుకుంటారు. లబ్ధి చెందిన ప్రజలు అవ్వచ్చు, మంచి జరిగిన ప్రజలు అవ్వచ్చు, వాళ్ళంతా ఆటోమేటిక్గా మనకు ఓటేస్తారు కాబట్టి మనం గెలుస్తామని నమ్మారు. రాజకీయాన్ని రాజకీయంగా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత డెఫినెట్లీ రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి అనుకుంటే మాత్రం పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో తనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం కూడా రాజకీయమే కదా. ఈ రోజున కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని బద్ధశత్రుగా చూస్తుంది. అంటే రాహుల్ గాంధీ గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బద్ధశత్రుగా చూస్తున్నప్పుడు అలాంటి ప్రభుత్వం అధికారంలో ఉండి కోర్టు కేసుల కాడ నుంచి అంటే ఇక్కడ లోటస్ పాండ్లో 2019 ఎన్నికలకు ముందు పార్టీ కార్యాచరణలు అవ్వచ్చు, ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో పార్టిసిపేట్ అంటే ప్రతిపక్ష కార్యాచరణ అవ్వచ్చు, ఏదైనా కూడా లోటస్ పాండ్ నుంచి నడిచింది. ఈ రోజున బెంగళూరులో నివాసం ఉంటూ లోటస్ పాండ్కు దూరం అవ్వాల్సిన కారణం ఎందుకంటే ఇక్కడ ఉన్న సీఎం అవ్వచ్చు, ఏదైనా కానీ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మనకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేయలేరు. అది వాస్తవం. క్యాడర్ అవ్వచ్చు, అందరికీ తెలిసిన వాస్తవం. సో అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎందుకు మనకి అనుకూలంగా లేని ప్రభుత్వం అధికారంలో ఉండాలి? మనం ఒక్కడుగు ముందుకేసి ఒకటి బహిరంగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బీఆర్ఎస్ కోసం పనిచేయండి అని చెప్పటము, బీఆర్ఎస్ గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయకపోయినా, పొత్తులో పోటీ చేయకపోయినా బీఆర్ఎస్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం బీఆర్ఎస్ కోటేయమని. అంటే ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, గ్రేటర్ హైదరాబాద్లో అలా ఒక 10 రోజులు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినా బీఆర్ఎస్ గద్దెనెక్కుతుంది. లేదు పొత్తు పెట్టుకున్నా కూడా, పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పొత్తు పెట్టుకున్న తర్వాత ఎంఐఎం కూడా తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. సో బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటే ఇక అది క్లీన్ స్వీప్ ఎలక్షన్. సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని రాజకీయంగా చేయదలిస్తే అంటే
పొత్తులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం కొత్త కాదు కదా. వాళ్ళు అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవడానికి ఆల్రెడీ ఈగర్లీ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థం చేసుకొని ఒక్కడుగు ముందుకేయగలిగితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గద్దెనెక్కుతుంది. 6 నెలల ముందే ఎలక్షన్ జరిగిద్ది. అంటే ఏపీలో ఎలక్షన్లకు 6 నెలల ముందు తమకు అనుకూలమైన ప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉండటం కూడా వైఎస్ఆర్సీపీకి లాభించే విషయమే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం ఉంటేనే ఏదైనా నీటి సమస్యలు కానీ లేదంటే వేరే ఏ ఇష్యూలు ఉన్నా కూడా 2 ప్రభుత్వాలు సానుకూలంగా వెళ్ళే అవకాశం. అదే కనుక ఒకవేళ ఇక్కడ అపోజిషన్కి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు ఏదైనా అధికారం ఉంటే రేపు ఫ్యూచర్లో ఏ సమస్య ఉన్నా 2 రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం. సో ఇవన్నీ కూడా అంటే రేపు తను అధికారంలో ఉండే టైంకి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే నీటి సమస్యలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా సాల్వ్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రాజకీయంగా చేయదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే బాగుండిద్ది అనేది కార్యకర్తల కోరిక కూడా. అంటే వేసే తెలంగాణలో ఉన్న కార్యకర్తల కోరిక. ఒక అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వేసే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? నాకు అర్థమవుతుంది అయితే డెఫినెట్లీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈసారి మాత్రం బహిరంగంగా బీఆర్ఎస్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారనేది అయితే నేను చెప్పగలను. రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రయాణం అంటే ఒకవేళ పార్టీని రంగంలోకి దింపి ఒకవేళ అంటే గతంలో పార్టీ పోటీ చేసినా వద్దు మనకు తెలంగాణ రాజకీయాలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కనుక ఒకవేళ తెలంగాణలో మళ్ళీ అధికారం రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటించే అవకాశం లేదు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్కసారి అటు కార్యకర్తలకు ఒక పిలుపిచ్చినా ఆయన విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు పర్యటన చేసినా కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అటు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇక తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రయాణం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.